నమస్తే. ఇటు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పదాలు గ్రామ స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి యోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఒక్క అధికారి దగ్గర కూడా అవినీతి జరగొద్దు అని చెప్పేసి ప్లాన్‌లో ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి, వాళ్ళకి నియోజకవర్గానికి సంబంధించి, మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ గాని ఇచ్చిందంట. కొంతమంది మనం వస్తా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం బిక్కనూరులో ఉన్నాం. బిక్కనూరులోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. భీమిరెడ్డి గారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే బ్రదర్. ఎట్లున్నారే? చాలా సూపర్ బ్రదర్. ఎట్లుంది పార్టీ ఎట్లుంది బిక్కనూరులో ఎట్లుంది చాలా కాంగ్రెస్ బాగుంది. పార్టీ? చాలా బాగుంది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బిక్నూర్‌లో బావుంటది. హ్మ్. షబ్బీర్ అలీ గారి అధ్యక్షతన చాలా బావుంటది బిక్నూర్‌లో. అంటే ఇదంతా కామారెడ్డి కిందకోసం మళ్ళా ఎందుకు గెలిపియలేరు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ? అంటే ఇప్పుడు ఇక కొంచెం లోకల్‌లో అది కామారెడ్డి పట్టణంలో ప్రాబ్లమ్ అయింది. హ్మ్. ఇక కొంచెం ఏందంటే రాజంపేటలో కొన్ని మెయిన్ సిటీలల్లో కొంచెం అది లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళు అట్లా స్ప్రెడ్ ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డిని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లుంది మళ్ళీ? ఇప్పుడు అంటే ఆల్‌మోస్ట్ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకొచ్చి. హ్మ్. ఏమంటే ప్రజలు ఇంకా వ్యతిరేకత ఉన్నారా? లేకుంటే ఓకే పర్లేదు అని? వ్యతిరేకత లేదు. వ్యతిరేకత కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఉండే ఆ! కాంగ్రెస్‌ని గెలిపిచ్చిర్రు. హ్మ్. కాంగ్రెస్ గెలిపించినంక 6 గ్యారంటీలని జెప్పేసి దాంట్లో ఫస్ట్ అదే రోజు ఏందంటే ఫ్రీ బస్సు. హ్మ్. ఫ్రీ బస్సు దాంట్లో కంపల్సరీ ఎంత ఏసినా సరే ఏందంటే దాంట్లో ఈ సీట్లు దొరకలేవు అవి ఇవి అని జెప్పేసి వాళ్ళు అపోజిట్ వాళ్ళు చెప్తుంటారు. హ్మ్. కానీ ఫ్రీ బస్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, హ్మ్. ఆ! ఇది మళ్ళా సన్నబియ్యము, హ్మ్. రేషన్ కార్డ్స్ 10 హ్మ్. ఇయర్స్ నుంచి రేషన్ కార్డ్ ఒక్కోనికి ఇవ్వలేదు. ఒక హ్మ్. ఆడకూతురు పెళ్లయితే వితిన్ 10 డేస్‌లో రేషన్ కార్డ్ నుంచి పేరు తీసేసినోళ్ళు, హ్మ్. మళ్ళా వాళ్ళ అత్తారింటికి పోయినంక 10 ఏండ్లయినా సరే పిల్లలు పుట్టినా సరే వాళ్ళని యాడ్ చేయలే, పిల్లల్ని యాడ్ చేయలేరు. హ్మ్. అంత మూర్ఖపు జీవితం హ్మ్. మూర్ఖంగా పాలించిర్రు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఆ! సరే ఆడపిల్లలకి మీరు తులం బంగారం ఇస్తాన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమైంది? ఎటుపాయే ఆ తులం బంగారం? అది అడగండి అని చెప్పేసి అడుగుతా యెస్. ఉన్నారు యెస్. కదా! అది దానికి గూడా చెప్తా నేను. ఆ! ఏందనంటే ప్రెజెంట్ అక్కడ గవర్నమెంట్ ఏందంటే అప్పుడు చెప్పిందేందంటే 3,00,000 కోట్లు అప్పని హ్మ్. జెప్పేసి. ప్రతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేషన్‌లో చూస్తే 50,000, 60,000 కోట్ల అప్పు. హ్మ్. అదేందంటే అది కౌంట్ చేయలే. హ్మ్. లాస్ట్‌కి చూస్తే 8,00,000, 9,00,000 హ్మ్. కోట్ల అప్పు. హ్మ్. అది దానివల్ల అయినా సరే హ్మ్. అది కొంచెం చూసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితి ఇది జనాలకు అందరికి తెలవాలని చెప్పేసి హ్మ్. బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఖర్చుంది, హ్మ్. ఇంతొస్తుంది. హ్మ్. దీన్ని బట్టి నేను ఎట్లా చేయాలని చెప్పేసి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పి, హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఏందంటే ఇంకా పెట్టుబడులు తెప్పించి, హ్మ్. మన స్టేట్‌కు ఇంకా తెప్పించుకుంటా మళ్ళా ఇప్పుడు అయినా సరే ఇప్పుడు డ్వాక్రా గ్రూప్‌లల్ల అవును. ఇప్పుడు 25 పైసలు అది లోన్ వడ్డీ, ఉంది. అవును. వడ్డీ ఇది హ్మ్. వాపస్ ఇయ్యలే ఇప్పుడు హ్మ్. హ్మ్. ఇంతకుముందు. హ్మ్. అంతకుముందు ఫస్ట్ ఇచ్చేటోళ్ళు 10 సంవత్సరాలు ఆపేసిర్రు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు అది మొదలుపెట్టిర్రు. హ్మ్. డ్వాక్రా లేడీస్ చెప్తారు. అవును. ఇప్పుడు వాళ్ళని అడగండి. ఏందంటే ఆరోగ్యశ్రీ. హ్మ్. ఆరోగ్యశ్రీ ఏందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఆరోగ్యశ్రీ ఎంత ఘోరంగానంటే హ్మ్. మెల్లిమెల్లిగా మొత్తం కట్ చేసుకుంటూ వచ్చి ఏందంటే ఆ ఆరోగ్యశ్రీ అనే పేరు ఖతం హ్మ్. చేద్దామని చూసిర్రు. హుహు. మళ్ళీ రాగానే 10,00,000 ఆరోగ్యశ్రీ పెట్టిర్రు. హ్మ్. ఇప్పుడు ఏందంటే ప్రతి ఒక్కోళ్ళకు ఇంతకుముందు ఏముండే బీఆర్ఎస్ ఒక ఏదైనా హాస్పిటల్ బిల్ అయితే హ్మ్. నువ్వు కాంగ్రెస్ వాళ్ళైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితేనే హ్మ్. మేము శాంక్షన్ మేము చేస్తాం. శాంక్షన్ చేస్తాం. హ్మ్. అది ఇది అని చెప్పేసి అట్లా బెదిరించే పరిస్థితి. హ్మ్. ఇప్పుడు చూడు పుష్కలంగా ఎవ్వరైనా సరే తీసుకోవచ్చు. హ్మ్. ఆ పరిస్థితి. పేదలకు ఎప్పుడూ సపోర్ట్ ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బ్రదర్. మీరు ఇంతకుముందు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పుంది అని చెప్పేసి. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. కానీ యెస్. ఒక రాజు అనేటోడు గట్లా చెప్తాడా? రాష్ట్రం దివాలా తీసిందని గట్లా బహిరంగ చెప్తారా? చెప్తే వేరోళ్ళ ముంగట ఇజ్జత్ పోదా అని చెప్పేసి ఆ! బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్లా చెప్తారా అని అడుగుతున్నా? ఓకే. ఏందంటే వాళ్ళకు రాజరికం అది. హ్మ్. ఇది ప్రజాపాలన. హ్మ్. వాళ్ళు టీఆర్ఎసోళ్ళు రాజరికం. హ్మ్. వాళ్ళు రాజులే అనుకుంటారు. మీరు కూడా ఇంకా ఇక రాజరికం అలాగానే అనుకుంటున్నారు. హ్మ్. రాజు గాదు. హ్మ్. రేవంత్ అన్న యాజ్ ఏ ప్రజలు ఎన్నుకోబడిన హ్మ్. ఒక సేవకుడు. హ్మ్. ఆ సేవకుడు ప్రజలందరికీ ఏందంటే సేవ చేస్తున్నాడు. హ్మ్. ప్రజలందరిని మంచి చేయాలని చూస్తున్నాడు. హ్మ్. పేదలను మంచి చేయాలని చూస్తున్నాడు. హ్మ్. ఆయన రాజు గాదు. హ్మ్. ఆయన సేవకుడు. అది. హ్మ్. సేవకుడు ఏందంటే ముంగటుండి టార్చ్ బేరర్. ఆ! ఒక దారి చూపిస్తున్నాడు అందరికీ. హ్మ్. ఏందంటే మంచికి గావాలని జెప్పేసి. ఆల్రెడీ ప్రెజెంట్ ఏందనంటే హైదరాబాద్‌లో హైడ్రా అని జెప్పేసి హ్మ్. మంది కథకథలన్నారు. ఇప్పుడు చూడు అన్ని చెరువులన్నీ అంతా అయ్యేసరికి హ్మ్. ఐ లవ్ హైడ్రా అని జెప్పేసి ప్లకార్డ్స్ పెట్టి హైదరాబాద్‌లో నిలబడి చెప్తున్న పరిస్థితి. అవును. అదేందంటే ఇంకా రాను రాను ఇంకా 2 ఇయర్స్‌లో హ్మ్. అది ఇంకా ఎంత ఎఫెక్టివ్ ఉంటదో చూడండి. ఆల్రెడీ మొన్న జూబ్లీ హిల్స్ రిజల్టే చూడండి. హ్మ్. ఏంది ఎంత నోటిదూల ఏంది ఆ మాటలేంది ఆ హ్మ్. సీఎం అనే ఒక గౌరవం లేకుండా అవును. ఆ పరిస్థితి. హ్మ్. అయినా సరే రిజల్ట్ ఏమైంది? హ్మ్. వచ్చింది కదా! హ్మ్. మొత్తం జూబ్లీ హిల్స్ మాకు మించినోడు లేడు. హ్మ్. మొత్తం మిమ్మల్ని తొక్కేస్తాం, ఆరేస్తాం అని అన్నారు. హ్మ్. 25,000 మెజారిటీ వచ్చింది. హ్మ్. అది. హ్మ్. ఏందంటే జనాలకు అన్నీ తెలుసు. హ్మ్. ఏందంటే ఆ రేవంత్ అన్నని అర్థం చేసుకుంటున్నారు జనాలు. అయినా సరే ఇప్పుడు జనాలు అయ్యో! ఆల్రెడీ ఏందంటే 3,00,000 కోట్లు ఉందనంటే హ్మ్. మళ్ళో ఇంత అప్పైనా సరే ఓ తులం బంగారం ఇద్దామని అనుకున్నారు. హ్మ్. కానీ పరిస్థితి ఏందంటే హ్మ్. అది లేదు. హ్మ్. ఆడ ఏందంటే పైసలు బాగా అప్పులో ఉన్నారు. హ్మ్. ప్లస్ ఏందంటే అవన్నీ డబ్బులు ఎట్లా ఇయ్యాలే? హ్మ్. దాన్ని బట్టి కొంచెం ఏందంటే ఎనక ముందు అయితుంటాయి. కానీ హ్మ్. మాత్రం ఇవ్వడం మాత్రం పక్కా. అంటే ప్రజలు చాలా వరకు వ్యతిరేకతలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే బీఆర్ఎస్‌ని గెలుస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్‌లో చూపిత్తాం మీకు అని చెప్పేసి కూడా సవాలు విసురుతారు చలో బీఆర్ఎస్ వెయిట్ వాళ్ళు. అండ్ సీ. ఆ! ఇంకా 15 రోజులు ఉండొచ్చు. హ్మ్. రేపో, ఎల్లుండో ఎప్పుడో వస్తది. హ్మ్. వచ్చిన తర్వాత ప్రజలు చెప్తారు గదా! హ్మ్.
చెప్పిన తర్వాత దాన్ని కంపల్సరీ శిరస వహిస్తాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ మస్తు అన్నారు, మొత్తం కాంగ్రెస్ ఏంటంటే అపోజిట్ అన్నారు, ఆడ వచ్చిందా లేదా రిజల్ట్? ఇక్కడ కూడా వస్తుంది, అట్లనే వస్తుంది. జనాలందరికీ తెలుసు సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం తింటున్నారు. ఇంతకుముందు బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఓన్లీ బాయిల కాడ కట్టేదే. అవి కూడా ఏంది, ఒక లీడర్ అయినోడు ఒక కట్ట తీసుకొచ్చి బాయికాడ మొత్తం ఇప్పటికి ఇంకా ఇళ్ళల్లో ఉన్నాయి. అట్లా లేదు ఇప్పుడు. వీళ్ళు ఏంటంటే ప్రాపర్ గా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళది వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ ఐ బ్లింక్ కంపల్సరీ అయిన తర్వాతనే ఫోటో క్యాప్చర్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే ఎక్కడ కరప్షన్ కాకుండా చేస్తుంది ప్రభుత్వం. అంటే మహిళలకు ఇస్తా అని చెప్పేసి చెప్పింది, కేవలం కొంతమందికి మహిళలు ఇస్తున్నారు అని చేతులు దులుపుకుంటున్నారు ఏంది అని చెప్పి బీఆర్ఎస్ అడుగుతారు. ఇంకోవైపు ఒక చేత్తో చీర తీసుకుని ఇంకో చేత్తో మాకు ఇవ్వాల్సిన 2500 ఏమైనా అడుగురి, సో తులం బంగారం ఏమైంది అడిగి, స్కూటీలు ఏమైంది, ఇవన్నీ కూడా అడుగురి అని బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. అయితే ఇప్పుడు చీరలు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క లేడీకి ఇవ్వాలి. నువ్వు ఎట్లా ఇస్తావు బ్రదర్? ప్రతి ఇంటికి పోయికుంటూ ఇస్తే ఆ ఇంట్లో ఉన్నామే మళ్ళీ ఇంకో దగ్గరకు పోయి మళ్ళీ అడుగుతారు. అట్లా కౌంట్ చేయరాదు కదా. అందుకోసం ఫస్ట్ డ్వాక్రా గ్రూప్స్ తీసుకున్నారు. అది ఏంటంటే ఒక కౌంట్ ఉంటుంది. డ్వాక్రా గ్రూప్ లో ఎంతమంది ఉంటారు ఏంది వాళ్ళని ఫస్ట్ తీసిన తర్వాత డ్వాక్రా గ్రూప్ లో ఇర్రెగ్యులర్స్ ఉన్నారు, వాళ్ళని ఏంటంటే మళ్ళీ రెగ్యులర్ చేద్దాము. ఎట్లా చేద్దాం, దానికి గవర్నమెంట్ ఎట్లా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తలేరు, మళ్ళీ వాళ్ళని కూడా డ్వాక్రా గ్రూప్ లో కలుపుకొని వాళ్ళ గ్రూప్స్ రెడీ చేసి మళ్ళీ వాళ్ళకి ఇద్దాము. నెక్స్ట్ ఏంటంటే 60 years అబోవ్ ఉన్నారు, వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇద్దాం. ప్రతి ఒక్క లేడీకి ఇందిరమ్మ చీర వస్తుంది. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన 2500 అంటావు, తులం అంటావు, అవి కూడా వస్తాయి. ఏంటంటే పరిస్థితి 3 లక్షలు 8 లక్షలు 9 లక్షలు ఆ విషయంలో కొంచెం ఏంటంటే ముందు వెనుక అవుతుంది. అంతే తప్పితే కంపల్సరీ ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చేదే. సన్న బియ్యానికి ఏంటంటే 500 బోనస్ ఇస్తున్నాము. దాని ప్రకారంగా సన్న బియ్యం ఆల్రెడీ మనమే పండించుకొని మనమే మన ప్రజలకే పెడుతుంది గవర్నమెంట్. అది ఇక రేవంత్ అన్న ఈ సన్న బియ్యంలోనే రేవంత్ అన్న గురించి అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు ఇందిరమైన్ల విషయానికి వస్తే ఎట్లుంది? ఇందిరమైన్లు గత ప్రభుత్వంలో కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏంటంటే లీడర్లకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు, లేకుంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి, ఈ విధంగా చాలా ఉన్నోళ్ళకి ఇండ్లు ఇచ్చారు అని చెప్పి చెప్పిటే గత ప్రభుత్వం. సో ఇప్పుడు మీరు కూడా అట్లనే ఇస్తారా, లేకుంటే ప్రాపర్ గా నిరుపేద వాళ్ళకి ఇస్తున్నారా? అయితే మా షబ్బీర్ అలీ గారు, మా కామారెడ్డి ముద్దుబిడ్డ షబ్బీర్ అలీ గారు, మా నాయకుడు చెప్పిన ఆదేశం ఏంటంటే ఏ పార్టీ చూడకుండా బీదలు పేదవాళ్ళు గుడిసెలు ఉన్నోళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. ఇంకా కావాలంటే నా కోటాల ఇంకా సీతక్క గారిని అడిగి మా మినిస్టర్ గారిని అడిగి వాళ్ళ కోటాలకు ఎంచుకుని ఇంకే ఊరికైనా కావాలంటే ఇస్తా, ఫస్ట్ పేదలకు ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చిర్రు. ఆ రకంగానే ఇస్తున్నాము. ఏ లీడరు ఏ ప్రమేయం లేదు. నా మనిషి ఇవనికి ఇల్లు ఉన్నా సరే ఇంకో ఇల్లు నో ఛాన్స్, అట్లా ఏది లేదు. ఏ ఊరినైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దానికి నేను మీతోటి వస్తా, ఏ ఊరికైనా సరే వస్తా. అక్కడ ఏదైనా జరిగిందనంటే అప్పుడు నేను మాట్లాడతాను. అంటే ఫస్ట్ పేదలకి ఇచ్చిన తర్వాత లీడర్లు తీసుకుందాం. నో ఛాన్స్. ఫస్ట్ పేదలకనంటే ఫస్ట్ గుడిసెలు, తర్వాత ఏంటంటే పెంకుటిల్లు ఉరిసే ఇళ్లను మళ్ళీ డిమోలైజ్ చేసేసి మళ్ళీ ఆ ప్లేస్ లో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఇల్లు కట్టుకుందాం చెప్పేటోళ్ళకు వాళ్ళకి ఇద్దాము. ఆ రకంగా ఒక సంవత్సరంలో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ తిప్పాపూర్ లో ఉంది, నా విలేజ్ లో 45 ఇండ్లు, తర్వాత మళ్ళీ 4 ఇండ్లు వచ్చినాయి, 49 అంటే 50 ఇండ్లు. సంవత్సరానికి 50 ఇండ్లు అంటే ఒక 4 years లో 200 హౌసెస్ అవుతుంది. 200 అయితే మొత్తం అయిపోతాయి ఊర్లో. పెంకుటిల్లు అనేది ఏంటంటే ఒక ఇష్టంగా ఉండి పెంకుటిల్లు ఉంచుకుందామని అనుకున్న తప్పే. ఒక చిన్నగా పెంకుటిల్లు ఉందంటే కంపల్సరీ అది కూలగొట్టుకుని కట్టుకుంటా అంటే 100% వాళ్ళకి ఇచ్చుడు. ఏ పార్టీతో సంబంధం లేదు. నో ఛాన్స్. కమిషన్ అంటే డైరెక్ట్ సస్పెండే పార్టీ నుంచి సస్పెండ్. అది కూడా ఏదో నెల 2 నెలలు కాదు, డైరెక్ట్ లైఫ్ లాంగ్ సస్పెండే పార్టీ నుంచి. నువ్వు ఏ పార్టీలో నుండి ఏదైనా డైరెక్ట్ షబ్బీర్ అలీ గారు చెప్పారు సస్పెండ్ చేయండి అంతే. ఎవరిని ₹1 అడిగినా సరే, మేము ₹1 అడిగినా వీళ్ళు అడిగినా అక్కడ మేము ప్రతి విలేజ్ లో మేము ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయడానికి పోయిన ఉంటాం. కమిటీ వాళ్ళ ఊర్లో ఇందిరమ్మ కమిటీస్ పెట్టినాము. ఆ కమిటీస్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి మేము అందరం పోయిన తర్వాత అక్కడ ముగ్గు పోసినప్పుడు ఆ ఇంటోళ్ళకు కూడా చెప్పినాం, మీరు ఎవరికి పైసలు ఇచ్చే అవసరం లేదు, ఎవరన్నా అడిగితే మాకు చెప్పండి. ఇన్ కేసు మీరు కావాలని ఏదో అత్యుత్సాహంతో మీరు వీళ్ళు మాకు చేసిర్రు అని చెప్పేసి ఏమన్నా ఇచ్చినా మీ బిల్లులు అవుతాయి. డైరెక్ట్ వాళ్ళకి చెప్పినాం. వీళ్ళు కూడా మీరు ఏంటంటే ₹1 అడిగినా మీకు మాత్రం కంపల్సరీ మీకు పైసలు పడతాయి. అదే సారీ ఇది ఏంది సస్పెండ్ అవుతాడు. అవినీతి లేకుండా 100% నా మండల్లో ఏ ఒక్క అవినీతి చూపించినా దేనికంటే దానికి రెడీ 100%. సో ఇప్పుడు నెక్స్ట్ రేపు లోకల్ వార్డ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో కంప్లీట్ గా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సెటిల్ ఉందంటే మీ ఇప్పుడు కామారెడ్డిలో గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసుకున్నాం, కంప్లీట్ గా బీజేపీని గెలిపించినప్పుడు. సో ఇప్పుడు అదే ఉందా, లేకపోతే కంప్లీట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేబోతుంది? ఎక్కడ గెలిపించింది బీజేపీని? ఎక్కడ గెలిపించింది బ్రదర్? ఓన్లీ సిటీలలో, ఎమ్మెల్యే టైంలలో ఓన్లీ సిటీలలో. ఇప్పుడు బిక్నూర్, రాజంపేట్ ఇట్లా ఏంటంటే మండలాల్లో
హెడ్ క్వార్టర్స్లో ఉమ్, ప్లస్ కామారెడ్డిలో. ఉమ్, ఏంటంటే ఏదైనా సరే ఉమ్, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆయన సంఘాలకు ఉమ్, అది ఇది అని చెప్పేసి ఉమ్, ప్లస్ అదేనకైనా సరే ఏంటంటే జనాలు ఉమ్, కొంచెం అట్రాక్ట్ అయ్యారు. మెయిన్ ఏంటంటే లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఉమ్, వాళ్ళు ఇద్దరు అక్కడ సీఎం క్యాండిడేట్స్ అవును. ఎవరు గెలిచినా ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. ఉమ్, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే మళ్ళీ మళ్ళీ రీ ఎలక్షన్స్ కావు, ఉమ్, ఏదైనా ఉంటే చేస్తాడనే ఆలోచనతోటి చేసిరు తప్పితే ఉమ్, ఎప్పుడు కానీ బీజేపీ ఉమ్, ఏంటంటే ముందుకేం పోయింది ఎప్పుడు లేదు. ఉమ్, ఇప్పుడు ఉమ్, లోకల్ ఎలక్షన్లో తెలుస్తుంది కదా ఉమ్. బీజేపీ ఎంత ఎంత సో పుడుతుందో. ఎట్లా లోకల్ ఇప్పటి వరకు ప్రజలలోకి వెళ్ళి మీరు తిరుగుతా ఉంటారు కదా ఎట్లా 100% 100% కాంగ్రెస్ కార్యకర్తలే ఆ, గట్టిగా పనిచేస్తున్నారు. కాంగ్రెసే అన్ని విజయాలు తీసుకుంటది. కొన్ని దగ్గరలో కొంచెం మిస్ అవుతుండొచ్చు, ఉమ్, కానీ మాత్రం అన్ని దగ్గర మాక్సిమం 90-95% కాంగ్రెసే తీసుకుంటది ప్రతి దగ్గర. థ్యాంక్ యూ. సో విన్నారుగా ఇది. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. చాలా పకడ్బందీగా పనిచేస్తారు. సో అవినీతి లేకుండా చూసుకుంటున్నాం మేము అని చెప్పేసి భీమ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా, ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ బిక్కల్.